ప్రపంచ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదే పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలకడం. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తాజాగా చేసిన ఒక ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరాన్తో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో ఒక కీలక పురోగతి సాధించామని, శాంతి చర్చలు తుది దశకు చేరుకున్నాయని ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని బాంబు పేల్చారు. ఇరు పక్షాల మధ్య జరుగుతున్న సంప్రదింపులు అత్యంత విజయవంతంగా సాగుతున్నాయని, ఒక చారిత్రక ఒప్పందానికి తాము చేరువలో ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే పాకిస్తాన్కు వెళ్లి స్వయంగా సంతకాల ప్రక్రియలో పాల్గొంటానని కూడా ట్రంప్ ప్రకటించడం విశేషం. ఇది ప్రపంచ శాంతి దిశగా తన 10వ విజయమని ఆయన చెప్పుకుంటున్నారు. గతంలో ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగించే ప్రసక్తే లేదని గర్జించిన ట్రంప్ ఇప్పుడు కొంత చల్లబడ్డారు. శాంతి కోసం గడువు పొడిగించేందుకు కూడా తాను సిద్ధమేనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న యుద్ధ విరమణ గడువు ఈ నెల 22వ తేదీతో ముగియనుంది. ఈలోపే ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ తహతహలాడుతున్నారు. ఇరాన్ తన యురేనియం నిల్వలను అప్పగిస్తే అది అమెరికాకు మరియు ప్రపంచ భద్రతకు ఎంతో మేలు చేస్తుందని ఆయన వివరిస్తున్నారు. అయితే ఇరాన్ ఎన్నటికీ అణ్వస్త్రాన్ని తయారు చేయకుండా తాము అడ్డుకుంటామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు తప్పవని అమెరికా అల్టిమేటం ఇస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో మొదలైన ఈ చర్చలు ఏ తీరానికి చేరుకుంటాయో అని ప్రపంచమంతా ఉత్కంఠగా గమనిస్తోంది. అమెరికా వ్యూహాలకు ఇరాన్ తలొగ్గుతుందా లేక మళ్లీ రణరంగంలో రక్తం చిందిస్తుందా అనేది వేచి చూడాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ చాలా ఘాటుగా మరియు వెటకారంగా స్పందించింది. ట్రంప్ తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ గాల్లో కోటలు కడుతున్నాడని ఇరాన్ ఎద్దేవా చేసింది. యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగిస్తామనే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఎస్ఐబి స్పష్టం చేసింది. ఒప్పందం కుదిరితే అమెరికాకు ఉచితంగా చమురు ఇస్తామని, హార్మూజ్ జలసంధి నుండి స్వేచ్ఛా రవాణాకు అనుమతి ఇస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్లు వేసింది. దీనికోసం ఇరాన్ ఒక పర్షియన్ సామెతను కూడా వాడింది. ఒంటె పత్తి గింజల గురించి కలలు కంటుంది. కొన్నిసార్లు వాటిని ఒక్కసారిగా మింగేస్తుంది, కొన్నిసార్లు ఒక్కొక్కటిగా తింటుంది అంటూ ట్రంప్ ఒక ఊహాలోకంలో విహరిస్తున్నాడని చురకలు అంటించింది. సాధ్యం కాని విషయాల గురించి కలలు కనే వారిని ఎగతాళి చేయడానికి పర్షియాలో ఈ సామెతను వాడుతూ ఉంటారు. గతంలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా ట్రంప్ మీద సరిగ్గా ఇదే సామెతను ప్రయోగించడం గమనార్హం. 2026 ఫిబ్రవరిలో అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు ఆయన తనయుడు ముస్తఫా ఖమేనీ ఇరాన్ పగ్గాలు చేపట్టారు. ఇరాన్ నాయకత్వం మారినప్పటికీ అమెరికా పట్ల వారి వైఖరి మాత్రం మారలేదని ఈ తాజా కౌంటర్ల ద్వారా అర్థమవుతోంది. యురేనియం శుద్ధిని పూర్తిగా ఆపే ఉద్దేశం లేదని ఇరాన్ ఫస్ట్ నుండి చెప్తూనే ఉంది. ఈ నెల 11న ఇస్లామాబాద్ లో జరిగిన చర్చల్లో కూడా ఇదే విషయాన్ని వారు స్పష్టం చేశారు. కానీ ట్రంప్ మాత్రం తనదైన శైలిలో అంతా సవ్యంగా సాగుతోందని నమ్మబలుకుతున్నారు. ట్రంప్ చెప్తున్నది నిజమా లేక ఇరాన్ చేస్తున్న విమర్శల్లో వాస్తవం ఉందా అనేది ఈ నెల 22 లోపు తేలిపోనుంది. ఇరు దేశాల మధ్య ఉన్న వైషమ్యాలు కేవలం ఒక్క ఒప్పందంతోనే సమసిపోతాయని అనుకోవటం అత్యాశే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ పట్టుదల, ఇరాన్ మొండితనం మధ్య ఈ శాంతి చర్చలు ఇప్పుడు ఒక పెద్ద సవాల్గా మారాయి. పశ్చిమాసియాలో కేవలం ఇరాన్ తోనే కాకుండా ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య కూడా ఉద్రిక్తతలు తగ్గించడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య 10 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు ఆయన ప్రకటించారు. బాంబుల మోతలతో దద్దరిల్లుతున్న ఈ ప్రాంతంలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడ్డం ఒక ఊరటనిచ్చే అంశం. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్తో జరిపిన చర్చలు ఈ విషయంలో సత్ఫలితాలను ఇచ్చాయి. ఇజ్రాయెల్ గనుక ముందస్తు హామీ ఇస్తే తాము యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధమని లెబనాన్ ప్రకటించింది. దీంతో ట్రంప్ నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఒప్పించగలిగారు. సుమారు 3 దశాబ్దాల తర్వాత ఈ రెండు దేశాల మధ్య మళ్లీ చర్చలు జరగటం ఒక చారిత్రక పరిణామం.
ట్రంప్ తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు 9 యుద్ధాలను ఆపగలిగానని, ఇది తన పదవ విజయమని గర్వంగా చెప్పుకుంటున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో తన జోక్యం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఆయన మరోసారి నిరూపించుకోవాలని చూస్తున్నారు. తన బృందంలోని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఇతర అధికారులను కూడా ఈ శాంతి ప్రక్రియలో భాగస్వాములను చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ సమావేశాలు కేవలం తాత్కాలికంగానే కాకుండా శాశ్వత శాంతికి పునాది వేయాలని ట్రంప్ ఆశిస్తున్నారు. అయితే యుద్ధక్షేత్రంలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఏ క్షణాన ఏ పక్షం నుండి దాడి జరుగుతుందో అన్న భయం ప్రజల్లో ఇంకా పోలేదు. 10 రోజుల విరామం తర్వాత యుద్ధం మళ్ళీ మొదలవుతుందా, లేక శాంతి ఒప్పందాలు కొనసాగుతాయా అనేది పెద్ద ప్రశ్న. ఇజ్రాయెల్ తన భద్రత విషయంలో ఎక్కడా తగ్గటం లేదు. అటు లెబనాన్ కూడా తన ఆత్మగౌరవాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ సంక్లిష్ట పరిస్థితుల మధ్య ట్రంప్ తన మధ్యవర్తిత్వంతో ఎంతవరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి. ప్రపంచమంతా ఇప్పుడు పశ్చిమాసియా వైపు కళ్ళు కాయలు కాచేలా చూస్తోంది. శాంతి చర్చలు ఒకవైపు, పరస్పర విమర్శలు మరోవైపు పశ్చిమాసియాని ఒక రణరంగంగా మార్చేశాయి. ట్రంప్ చెప్పినట్టు యురేనియం నిల్వలను ఇరాన్ అప్పగిస్తే అది నిజంగానే ఒక అద్భుతమే అవుతుంది. కానీ ఇరాన్ మీడియా స్పందన చూస్తుంటే అది అంత ఈజీ కాదు అనిపిస్తోంది. ట్రంప్ తనను తాను ఒక గొప్ప శాంతి దూతగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. పాకిస్తాన్ ఈ చర్చలకు వేదికగా మారటం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త మలుపు. ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ఈ సంప్రదింపుల్లో చైనా పాత్ర కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్ తన చమురు నిల్వలపై పట్టు సాధించాలనుకుంటోంది. అటు అమెరికా మాత్రం ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ పరస్పర విరుద్ధ ప్రయోజనాల మధ్య శాంతి ఒప్పందం కుదరటం అంటే కత్తి మీద సాము లాంటిదే. డొనాల్డ్ ట్రంప్ తన 2వ విడత పాలనలో విదేశీ విధానాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. యుద్ధాలను ఆపి అమెరికాకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలనేది ఆయన ప్రధాన లక్ష్యం. అందుకే ఉచిత చమురు రవాణా మార్గాల గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. కానీ ఏ దేశం కూడా తన సహజ వనరులను ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడదు. ఇరాన్ అమెరికాను ఉద్దేశించి ప్రస్తావిస్తున్న సామెతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ ఊహల్లో ఉన్నట్టుగా అన్నీ జరిగితే బాగుంటుంది, కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఈ నెల 22వ తేదీన కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత పరిస్థితులు మళ్ళీ మొదటికి వస్తాయా, లేక ఒక కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుందా అనేది తేలిపోతుంది. ఏది ఏమైనా సామాన్యుడు మాత్రం ఏదో ఒక రకంగా యుద్ధం ఆగిపోవాలని, శాంతి వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. దేశాల మధ్య ఉండే అహంకారాలు, ఆధిపత్య పోరులో సామాన్య ప్రజలే బలవుతున్నారు. ఎప్పటికప్పుడు ఇరాన్ను మాటలతో, ట్వీట్లతో అదరగొడుతున్న ట్రంప్ మాత్రం ఎప్పటికప్పుడు గడువును పొడిగిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఇరాన్ దారికొస్తే ఇప్పటికీ 9 యుద్ధాలను అలవోకగా ఆపేసిన ఈ వార్ స్టాపర్ 10వ యుద్ధం ఆపేశానని చెప్పడానికి రెడీగా ఉన్నారు.